సత్యం గారు, ప్రతి ఒక్క దేవత మేము అనుకొని స్థాపించింది కాదు. అలా అలా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసారు, కూర్చున్నారు. ప్రతి ఒక్క దేవత మేము ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని అలా చేసి తీసుకురావాలి ఈరోజు, అలా శివలింగాన్ని ఏమీ అనుకోలేదు. జగజ్జనని మహాయోగేశ్వరి దేవి కూడా అలా వచ్చేసింది. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి 2007 జనవరిలో మాస్టర్ గారు ఇక్కడ ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అంటే విశ్వకుండలిని శక్తి గురించి జ్వాలాకుల్ మార్చి ఇచ్చిన పుస్తకంలోని ఒక సాధన క్యాంపు పెట్టారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో మాస్టర్ గారి శిష్యులు గుమ్మడి ప్రసాదరావు గారని వారు ఆ మహాయోగేశ్వరి దేవి మాతను తీసుకురావడం జరిగింది. అది మేము అనుకోలే. ఆయన మాస్టర్ గారు కూడా అంటే వారికి తెలుసు మాస్టర్ గారు తీసుకురా ఫోన్ వచ్చింది. అక్కడ కింద లైబ్రరీ దగ్గర అప్పటికప్పుడు స్థాపన చేసేసారు, హారతి ఇచ్చేసారు. తర్వాత గుడిలా కట్టేసినాము. అక్కడ మాస్టర్ గారు అమ్మవారు స్థాపన అయిపోయింది. తర్వాత 2011లో మాస్టర్ గారు శరత్ పౌర్ణిమ అప్పుడు ఇక్కడ భూప్రతిష్ఠ చేసి ఈ యొక్క మహా విశ్వకుండలి శక్తి స్తూపము ఇవంతా కూడా చేయడం. అంటే అమ్మవారు ఇలా ఆ జగజ్జనని ఇక్కడ దేవాలయం కడతామని ఇవన్నీ కూడా మాకు తెలీదు, ప్లానింగ్ లేదు. అట్లాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాలరాతి లింగం కూడా చెప్తాను సత్యం గారు. ఇక్కడ మాస్టర్ గారు ఎన్నోసార్లు రూములు కట్టించారు, తీయించేశారు. ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా, హాల్ వెనకాల కొన్ని రూమ్లు వేయించాక అక్కడ రూమ్లు మాస్టర్ గారికి హాలు వారు ఉండడానికి, తర్వాత పక్కన మాస్టర్ గారికి చూసుకునే వాళ్ళు శిష్య బృందం కూడా ఒక రూము, ఆ తర్వాత వెనకాల బాత్రూమ్స్ అవి కట్టించారు. కట్టాక అన్ని కూడా ఆల్మోస్ట్ టైల్స్ అంతా అవుతున్నాయి. నేను అవి ఎంత అవుతున్నాయి ఏంటి అని అవి రేకులతోటి కట్టాము అని ఆ పైనుంచి ఎక్కి వస్తున్నాను. మాస్టర్ గారికి అన్ని తెలుసుగా ఆఫీస్ నుంచి వస్తున్నాను, అది కూడా మధ్యాహ్నం. మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. అప్పుడు ఫోన్ చేశారు. చేసి ఎక్కడున్నారా అంటే ఇంకా మీకు తెలుసు కదా మాస్టర్ గారు శంబల్లోకి వస్తున్నాను. అవును శంబల్లోకి వస్తున్నాను. రాగానే నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆ వెనకాల ఉన్న బాత్రూమ్స్ కులగొట్టించేసి అప్పుడే కడుతున్నారు, కంప్లీట్ అయిపోయింది. అవన్నీ కమోడు అవన్నీ కూడా పెట్టేశారు. అప్పుడు ఒక వర్కర్ ఏమో ఉన్నారు, మన ఆశ్రమం వాసులు 3-4 ఉన్నారు. అంతే పైకి వచ్చేసి అప్పుడు చెప్పేశాను. ఆ మేస్త్రియో ఎవరో ఉన్నారు అక్కడ, బాబు ఇది కులగొట్టాలి. అరే ఏంటమ్మా ఇప్పుడే అయింది, అప్పుడే కులగొట్టమంటున్నావు అని అంటే, కులగొట్టాలంటే గురుగారు చెప్పారు. మళ్ళీ ఫోన్ వచ్చింది మాస్టర్ గారు, స్టార్ట్ చేసావంటే చెప్తున్నాను మాస్టర్ గారు వీళ్ళకు కులగొట్టేస్తావా అన్నారు. మీరు చెప్పారు కులగొట్టేసేయాలి మాస్టర్. మళ్ళీ అడిగారు కొట్టేస్తావా అన్నారు. కులగొట్టిచ్చేస్తాను మాస్టర్. ఎంతసేపట్లో హౌ మచ్ టైం డూ యూ వాంట్ అన్నారు. మాస్టర్ గారు 40 minutes 40 minutesలో చేస్తామన్నారు. 40 minutes సరే వాళ్ళు కొట్టేయడం. అయితే అంతకుముందు కూడా కొన్ని కొట్టేశామన్నట్టు, అంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్కడ కొడితే అంత పడిపోతాయో అలాంటివి తెలుసుకున్నాం అన్నట్టు. బాబు ఎట్లా కొడుతుంటే అట్లా కాదు, ఇక్కడ కొట్టి ఈ గోడ పడిపోతుంది, ఇక్కడ కొట్టి, ఎందుకంటే మా గురుగారు అక్కడ వెయిట్ చేస్తున్నారు, నాకు ఇది ఫాస్ట్గా అయిపోవాలి. అయితే బిఫోర్ టైమే పడిపోయాక ఇంకా చూడండి అంతా కులగొట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే అవంతా కూడా డెబ్రిస్ అంతా కూడా క్లీన్ చేసి అక్కడ ఏమీ కట్టనట్టు చేయాలి అన్నారు. సరే మాస్టర్ ఎంత టైం తీసుకుంటాం? 20 minutes. చూడండి టైం పెట్టారు నాకు. సరే టైం లిమిట్ దబా 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 అన్ని తీసి అక్కడ పెట్టేసి ఇంకా చక్కగా ఊడ్చేసి అంత నీట్గా అక్కడ ఏం కట్టనట్టే ఉండాలన్నట్టు చేసేసాము. చేసి ఫోన్ చేసి అయిపోయిందారా, ఎంత తొందర అయిపోయింది. అప్పుడు చెప్పారు, నీకు ఒక మంత్ర దీక్ష ఇస్తున్నాను, 12 మంత్రం అని చెప్పి ఓం మహాకాల గురుదేవాయ శరణం అని అనిపించారండి నాతో పాటు. అని అంటే ఆ కాలము అని 3 times ఆ దీక్ష ఇచ్చారు. ఫోన్లోనే 3 సార్లు అనిపించి ఇప్పుడు ఏం చేస్తావంటే వెంటనే ఒక పార్థివ లింగం మట్టితోటి లింగం చేయాలి. లింగం చేసి నా ఇల్లు, ఎప్పుడు కూడా ఇది నా ఇల్లు అనేవారండి, నా ఇంటి ముందర అంటే ఈ హాల్ ముందర అక్కడ
ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని గుడి కట్టాలి అన్నారు. అంటే సరే మాస్టర్, మనం ఇప్పుడు ఎప్పుడు నో అనవద్దు, అంతే, సరే ఓకే ఓకే గుడి కూడా కడతావా అన్నారు. కడతాను మాస్టర్. అయితే మన వాళ్ళు ఉండే శంబలాలు అందరు దబదబా ఒక మట్టి తెప్పించాను. ఇక్కడ ఉన్న మట్టిని ఇంత పెద్ద లింగము చక్కగా చేశారు. చేశాక గుడి అంటే ఏంటి చేశాను అంటే, నా 4 sides అవి బ్యాంబూస్ ఉండే, అవి పెట్టేసి చక్కగా ఒక ఫ్లెక్సీ లాంటిది కప్పేసి అందులో పెట్టేసి చక్కగా అవన్నీ కూడా అలంకరణ చేసి మాస్టర్ గారికి ఫోన్ చేశాను. మాస్టర్ గారు పార్థివ లింగం అయింది, గుడి అయింది. 4 sides కూడా కట్టేసి ఒక డోర్ లాగా చిన్నగా పెట్టేసాం అంతే. ఇక్కడ అన్నీ ఉంటాయిగా, ఒకటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అలా. గుడి కూడా కట్టావా అన్నారు. కట్టేసి నువ్వు అన్నీ చేస్తావని చెప్పి ఇక్కడున్న వాళ్ళతోటి రోజు అది అక్కడ ఈ మహాకాల గురుదేవాయ శరణం అనే మంత్రము సహస్రం చేయించు, రోజు అక్కడ ఉపచారం చేయించు అని చెప్పారండి. అలా చేశాక ఒక కొన్ని నెలలు అయ్యాక మాస్టర్ గారు మళ్ళీ సడన్గా ఫోన్ చేసి ఆ పార్థివ లింగంని ఉద్వాసం చేశాక ఒక పాలరాతి లింగం తీసుకొచ్చేసి నేను వస్తున్నాను ఫోన్ చేసి. అప్పుడు మన వాళ్ళు ఎవరో హైదరాబాద్ ఎలా చేస్తుంటే ఎవరో వస్తుంటారు మనకు. అప్పుడు మనం కొంచెం ఒక అవేర్నెస్లో ఉండాలి. గురువు ఒట్టిగానే చెప్పడం, ఆ పని అవుతుందంటేనే చెప్తారు, అవుతుందా అనేసి అనుకోవద్దు. సత్యం గారు ఆయన చెప్పారంటే అవుతుంది, కానీ ఎలా అవుతుందని నువ్వు కొన్ని యాంగిల్స్లో ఆలోచించి ఇది అవుతుంది కానీ నేను చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ మార్గాలు మనకు వచ్చేస్తాయి. అది మా జీవితంలో ఈ జర్నీలో చూసాం. అయితే ఎవరో వస్తుండే, వాళ్ళకి వెంటనే మీరు పాలరాతి లింగం ఫోన్ వచ్చింది, మేము వస్తున్నామని వాళ్ళకి చెప్పేసాం పాలరాతి లింగం. అప్పుడు తప్పనిసరి అండి మాకు మహద్భాగ్యం అని వారు తీసుకొచ్చేసారు. అక్కడ ఒక మార్కండేయ స్వామి ఆ ఆయన మృత్యుంజయుడు ఎలా పొందాడో ఆ శక్తి దిగుతుంది ఇక్కడ అని చెప్పారు. అని చెప్పి మా మార్కండేయ స్వామి ఫ్లెక్సీ పెట్టించేసి ఆ పాలరాతి లింగంని ప్రతిష్ఠింపజేశారు. ఆ పార్థివ లింగాన్ని మట్టి లింగాన్ని ఏమో ఉద్వాసం చెప్పేసేయమన్నారు. అలా మన చేత ఒక మహామంత్రాన్ని అలాగే ఒక మహాలింగ ప్రతిష్ఠ ఒక పరీక్ష పెట్టి గురువు చేశాక అలా ఒక మహాలింగము ఇక్కడ పాలరాతి లింగం అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ అబౌట్ 2008లో జరిగిందండి. అప్పటి నుంచి ఇక్కడ రోజు అభిషేకము జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజు కూడా మహా రుద్రాభిషేకము ఇక్కడ చేస్తాము. రాత్రి 12 గంటల వరకు ఆవిర్భావము, మహాలింగ ఆవిర్భావము వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం.